అదేంటి అంకుల్ ఇక్కడ ఉన్నాడు? ఓ టికెట్ ఇస్తారా? మామయ్య ఎక్కడ ఎందుకుంటాడు? ఏదో ఒకటి చేయమంటే ఏదో ఒకటి చేయరా. సరేలే నేనే ఏదో ఒకటి చేస్తా. అంకుల్ బ్లాక్ లో టికెట్ 3000 అంట. ఏంటి సినిమా టికెట్ 3000? నెక్స్ట్ టైం ఇప్పుడు చూద్దాంలే. అంతే అంకుల్. ఈయనేంటి ఆటో వైపు వెళ్తాడు? ఏటే బాబు? అమ్మో నాకో సంబంధం లేదు. అంకుల్ 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 పాసెంజర్లకి బ్లాక్ లో టికెట్లు దొరుకుంటే వాళ్ళు సినిమాకి వెళ్ళి ఉంటారులే. అవునవును అంకుల్. సర్లే నీకు టికెట్ లేదు కదా, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. రిజిస్టర్ చూడక 2 రోజులు అయింది, చూద్దాం ఒకసారి. సార్ హూ ఇస్ దిస్ గా ఈ టైంలో కమింగ్? హూ ఆర్ యూ సారు? సార్ కాలేజ్ ఎన్ని గంటలకు వదిలేరండి? దిస్ టైం వరకు నో కాలేజ్, 7కే ఆల్ గో. అవునా? ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయని 9 వరకు కాలేజ్ ఉంటుందని మీ కాలేజ్ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారండి. మై కాలేజ్ పీపుల్, బీకామ్లో ఫిజిక్స్ లాగా నో ఎక్స్ట్రా క్లాసెస్, గో గో అమ్మా. ఏమైంది వే అంత డల్గా ఉన్నావు? 9:30కి సినిమా అయిపోతుందన్నావు, 10:30 అవుతుంది ఇప్పుడు టైం. ఇంట్లో ఏమంటారో ఏమో. అంతే బండి సచ్చినోడు వల్లే. ఇదేదో బాగుంది. బాలయ్య బాబు ఫ్యాన్ సినిమా లేటుగా పడిందని థియేటర్ వాళ్ళతో గొడవపడి సినిమా లేటుగేస్తే అది నా తప్ప. పైగా సినిమా తొందరగా వేయాలని చెప్పి నేను థియేటర్ ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళి 300 ఎక్స్ట్రా ఇచ్చి మరీ వేయించాను. మీకు సినిమా చూపించడం కోసం నేను నానా సంఘం నాకుతుంటే మీరు తిరిగి మళ్ళీ నన్నే అంటున్నారు. ఛీ, నా ఆటో కింద నా తల పెట్టి చచ్చిపోవాలి. చచ్చిపోని లేవే. ఎవరు అంకులా? నేను మాట్లాడితే నీటి ఇవ్వు. బండి ఆపరా బండి సచ్చినోడా. సీఎం అని ఫోన్ చేశాడు అంటే అంత బిల్డప్ ఇస్తుంది. హలో అంకుల్. వెన్నెలకి ఫోన్ ఇవ్వమ్మా. నీతోనే మాట్లాడతానంటివే. హలో. అబద్ధం ఎందుకు చెప్పావురా? అది స్వప్న సినిమాకి వెళ్దామనింది, అందుకే. అడిగితే నేనే మిమ్మల్ని తీసుకెళ్ళేవాడిని కదరా. భయం వేసింది. కాలేజ్ బంక్ కొట్టేలే కదా. ఇంకెప్పుడు అలా చేయను. నిన్ను భయపెట్టాలనే ఉద్దేశం నాకెందుకుంటుందిరా? నువ్వెప్పుడూ నాకు చిన్నపిల్లవే. నువ్వెన్ని తప్పులు చేసినా నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకనంటే నువ్వెన్ని తప్పులు చేసినా ఆ తప్పుల నుంచి ఒక కొత్త విషయం తెలుసుకుని రెండోసారి ఆ తప్పు చేయకుండా ఉంటావని నా నమ్మకం. కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం పెద్ద తప్పు కదరా. మహా అయితే క్లాస్ పోతుందేమో. ఒక్కసారి అబద్ధం చెప్పడం మొదలుపెట్టావంటే అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాట్లు సరిదిద్దుకోలేని తప్పులు చేయడానికి దారితీస్తుంది. అప్పుడు నేనేం చేయలేనురా. రే, నీకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇది తప్పు అని తెలిస్తే చేయకుండా ఉండు చాలు. కానీ ఆ టైంలో ఏం చేయాలో తోచకపోతే మాత్రం నాలాంటి వాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో చాలు. సరేనా? ఎక్కడున్నావు? ఇంటికి వచ్చేసావా? దారిలో ఉన్నాను. త్వరగా వచ్చేరా, నేను కూడా వచ్చేస్తాను. ఏంటి ఏమన్నారు అంకుల్? ఏం లేదు. బంటి వెళ్దామా? ఒకసారి నేను వచ్చి మాట్లాడమంటావా? ఏమొద్దు ఇప్పుడు. ఇదిగో స్వప్న సుందరి, మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాం. ఇక నువ్వు దిగితే మేము వెళ్తాం. వెన్నీకి నేను ఉన్నాను, సరేనా? అదే నా భయం కూడా. షీఈస్ ఫీలింగ్ జెలస్. ఏంటి వెన్నీ ఎలా ఉన్నావు? తప్పు చేసానా బంటి? అయినా కాలేజ్ స్టూడెంట్ అన్న తర్వాత కాలేజ్ బంక్ కొట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం తప్పేం కాదు. అలా చేయకపోతే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్సే కాదు,
అబద్ధం చెప్పడం తప్పే కదా. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం తప్పే, కానీ ప్రతిసారి నిజం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని నిజాలను తట్టుకునే శక్తి ఈ భూమి మీద చాలామందికి లేదు. వెన్నీ, ఒక్కసారి వెన్నీ, ఇంట్లో చెప్పకుండా చేయటం తప్పే. ఎందుకంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో అని భయం ఉంటుంది. ఆ భయాన్ని అలానే ఉంచుకుంటే మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాం. అప్పుడు నువ్వు ఏదైతే జరగకూడదని భయపడుతున్నావో అది జరిగిపోద్ది. వెన్నీ, ఇందాక నువ్వు అంకుల్కి నిజం చెప్పా చూసావా, అక్కడ నాకు బాగా నచ్చేసావు. నీలాగే ప్రతి అమ్మాయి ఉంటే సగం ఏ ఆడపిల్ల తండ్రికి భయమే ఉండదు. వెన్నీ, వెన్నీ, ఇక చెప్పడానికి ఏం లేదు. దీనికి మించి చెప్పాలనుకో నేనే ఐఏఎస్, ఐపీఎస్, డిగ్రీయో, బీటెక్ చదవాలి. మనకంత సినిమా లేదు కదా. 10th పేపర్ అప్పుడే సినిమైంది మంది. అమ్మయ్య నవ్విందిరా బాబు, బాగా నవ్వావు. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అంకుల్ వెయిటింగ్. ఏ బిర్యానీయో వంకాయ వండుంటాడు. ఎంత బాగా చెప్పేవురా. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకే కళ్ళంపడి నీళ్ళు వస్తున్నాయంటే, ఆటో డ్రైవర్కి ఆడపిల్ల ప్రేమ అంటే సిల్లీ ప్రేమ అనిపిస్తుంది. కానీ ఆటో డ్రైవర్లు కూడా నీలాంటి మంచోడు ఉంటాం, అది నా అల్లుడు కావటం చాలా గర్వంగా చెప్పుకుంటాను రా. నేను అంత బాగా చెప్పానని నెక్స్ట్ రోజు వాళ్ళ నాన్న వచ్చి చెప్పేంత నాకు కూడా తెలియదు మావా. అవునా? మీ మాంగారు చెప్పాడా? తర్వాత రోజు మేము ముగ్గురం కలిసి వెన్నెల బర్త్డే అని టెంపుల్కి వెళ్ళాం. ఏ గుడికి వెళ్ళాం అంకుల్? బాలాజీ టెంపుల్కి తీసుకెళ్ళవయ్యా. అవునవును అంకుల్, వెంకన్న ఆయుసులుంటే కనుక మన వెన్నెలాగా మంచి మొగుడు వస్తాడు. అదేంటి అంత మాట నిజము? ఎవరైనా బాగా చదువుకొని మంచి పొజిషన్ రావాలని కోరుకోవాలి కానీ అదేంటయ్యా నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? నోటిద్దులా అంటే అంకుల్, ఈ కాలంలో అమ్మాయిలందరికీ చదువుకునే టైంలోనే పెళ్లి చేస్తున్నారు కదా, అందుకని అలా అన్నాను అంకుల్. మా అమ్మాయికి నచ్చినప్పుడు పెళ్లి చేస్తాం. అమ్మయ్యా, ఇవన్నీ నాకే ఫిక్స్. అన్నట్టు మనతో పాటు మీ ఫ్రెండ్ వస్తానన్నది కదమ్మా. ఎవరు? స్వప్నానా? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయినట్టుందిగా అంకుల్. అదేంటి నిన్న మాట్లాడితే మనతో పాటు గుడికి వస్తానన్నది కదా? అది ఏమో అంకుల్, ఇందాక నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి నాకు ఆపోజిట్లో కనపడింది. నేను ఇంకా కాలేజ్ అనుకున్నాను. అవునా? అంటే ఆ అమ్మాయికి ఏ పని ఉందో ఏంటో కాలేజ్లో అని. అవునులే, ఏదో పని ఉండి ఉంటుంది. అంకుల్, మీరు వెళ్ళాల్సిన గుడి వచ్చేసింది. మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రండి, నేను ఎవరు బయటికి వెళ్ళి వస్తా. అదేంటయ్యా వెళ్ళిపోతానంటావేంటి? నీతో చాలా పని ఉంది. అంకుల్, లోపల మీ దర్శనం అయిపోయే లోపల బయట నా దర్శనం ఉంటుంది. అబ్బో, ఆహా, సర్లే అమ్మా పద. అంకుల్, దర్శనం బాగా చేసుకోండి, మంచి పవర్ఫుల్. రామ్మా. అరే, చెప్పినట్టు ఫాస్ట్గానే వచ్చేసావయ్యా. అంకుల్, ఈ ఆటో రాజా చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. అబ్బో, నీ డైలాగులు కొటేషన్లు మామూలుగా లేవయ్యా ఆటోరాజా. ఏదో మీ అభిమానం అంకుల్. అయినా అమ్మాయి నా ఎండలో నిలబెడతారా? ఆటో ఎక్కడ బయలుదేరదాం? సరే గాని నేను ఇంకో ఆటో పట్టుకొని ఇంటికి వెళ్తాను. నువ్వు అమ్మాయిని తీసుకొని కాలేజ్కి వెళ్ళు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొని బయటికి వెళ్ళి ట్రీట్ ఇప్పించు. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. సరేనా ఆటో బాబు? హలో,
ఇదిగో ఆటోరాజా. ఓకే ఓకే అంకుల్. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. సరే నాన్న. వెళ్ళి. వెళ్ళొస్తాను అంకుల్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బర్త్డే అన్నావుగా, సర్ప్రైజ్ ప్లాన్ చేశా.